వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇచ్చే పిఆర్పి మరియు జిఎఫ్సి ట్రీట్మెంట్స్కి ముందు ఏమి డైట్ తీసుకోవాలి, ఏ రకంగా మనం ఈ పిఆర్పి రిజల్ట్స్ని లేదా జిఎఫ్సి రిజల్ట్స్ని ఇనుమడింపజేసుకోవచ్చు అని లాస్ట్ ఎపిసోడ్లో కమెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అండి. పిఆర్పి లేదా జిఎఫ్సి మన బ్లడ్తోనే మనకి తయారు చేసి ఇస్తూ ఉంటారు. అంటే మన ప్లేట్లెట్స్ని మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ని కాన్సన్ట్రేట్గా తీసుకొని వాటిని మన స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. మనకి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఏం ఆహారం తింటాం జనరల్గా? బొప్పాయి, ఆరెంజెస్, యాపిల్స్, దానిమ్మ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాం కదా. బాగా మంచి కూరగాయలు, డార్క్ కలర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఆ రకంగానే మనము పిఆర్పి ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు కూడా వారం ముందు నుంచే కాన్షియస్గా, మైండ్ఫుల్గా ఇటువంటి డైట్ని తీసుకోవాలి. తద్వారా మన ప్లాజ్మా అనేది మంచి ప్లాజ్మానే కాదు, అందులో ముఖ్యంగా మనం తీసుకునే ప్లేట్లెట్స్ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చక్కటి ఎఫెక్టివ్గా రెస్పాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఫుడ్ తీసుకునేయడమే కాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి మానేయడము, పిఆర్పి తీసుకున్నాక కూడా నెక్స్ట్ 1 వీక్ ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్ మానేయడము అనేది, ఇవన్నీ పాటించకముందు తీసుకున్న పిఆర్పి రిజల్ట్స్కి ఇవన్నీ పాటిస్తూ తీసుకున్న పిఆర్పి రిజల్ట్స్కి చాలా తేడా ఉంటుంది. చక్కటి ప్లాజ్మా, చక్కటి ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు మన రిపేర్ మెకానిజం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో పిఆర్పి ట్రీట్మెంట్కి 1 వీక్ ముందు నుంచే మనం మైండ్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. అంతేకాకుండా చక్కటి ఎక్సర్సైజ్, ఇవన్నీ మనము డిసిప్లిన్డ్గా, సిస్టమేటిక్గా మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకున్నప్పుడు వచ్చే పిఆర్పి రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. పిఆర్పి తీసుకుంటున్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి విటమిన్ టెస్ట్లు, సప్లిమెంట్స్ వీటి గురించి మళ్ళొక్కసారి టెస్ట్ చేసుకోవడమో, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమో చేస్తూ ఉండండి. డి వైటమిన్, ఐరన్, B12 ఈ 3 ఎప్పటికీ తగ్గకుండా చూసుకుంటే మళ్ళీ మనకి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పిఆర్పి ట్రీట్మెంట్లో చాలా రకాలు ఉన్నాయి. మీకు ఇస్తున్నటువంటి రకం ఏంటి అనేది కనుక్కోవాలి. అలాగే ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ వర్షన్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ వచ్చింది. ఈ జిఎఫ్సికి సంబంధించి క్లినిక్కి వెళ్ళగానే వాళ్ళు బ్లడ్ డ్రా చేసేసి మీకు జిఎఫ్సి ఇచ్చాం, అయిపోయింది అని అంటూ ఉంటారు. మీకు నిజంగా ఇచ్చింది జిఎఫ్సి ఏనా అనేది కూడా మీరు క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి. మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో అయితే జిఎఫ్సి కిట్ చేతికి అందించబడుతుంది. ఆ తర్వాతే ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మీకు కూడా ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు. మీ కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నప్పుడు మీరు నిర్భయంగా ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. మామూలు ట్యూబ్లో వేసి మామూలు ప్లేట్లెట్స్ ఇచ్చి మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చాము అని అంటే మీకు అది గ్రోత్ ఫ్యాక్టరా, ప్లేట్లెటా మీరు ఎలా కనుక్కోగలరు? కనుక ఏ బ్రాండ్ వాడుతున్నారు, మీకు దాని రేట్స్ కూడా ఎలా చెప్తున్నారు అనేది కనుక్కోవాలి. మినిమం రేట్ విషయానికి వస్తే మీరు క్లినిక్లో తీసుకున్నప్పుడు ఆ క్లినిక్కి సంబంధించిన ట్యాక్సులు, మిగతా ఆ ఇంటీరియర్స్కి సంబంధించి, డాక్టర్ ఫీజులకు సంబంధించి అన్నీ కలిపే చెప్తూ ఉంటారు. కాకపోతే బేసిక్ జిఎఫ్సి ఎంఆర్పి మీకు చెప్తున్నారా లేదా, మీ చేతికి ట్యూబ్స్ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోకుండా వెళ్ళకూడదు. నమ్మకంగా వెళ్ళొచ్చు, కానీ కేవలం నమ్మకంతోనే పనులైపోవు. మీకు రిజల్ట్స్ తక్కువ వచ్చినాడు మీరు బాధపడతారు, అయ్యో అడగాల్సింది అని ఇబ్బంది పడతారు. తర్వాత బాధపడే బదులు ముందుగానే కాస్త స్ట్రిక్ట్గా మీకు ఏ ట్యూబ్స్ ఇస్తున్నారో అనేది కనుక్కోవడం చాలా ముఖ్యం. పిఆర్పిని కానీ జిఎఫ్సిని కానీ బట్టతలకు ఒక సప్లిమెంట్ లాగా, బట్టతల రాకుండా ఉండడానికి ఇస్తున్నట్లుగా భావించకూడదు. ఎవరైనా అలా చెప్తున్నా కానీ అది తప్పు, అది మీరు గ్రహించాలి. ఇది కేవలం ఎరువు మాత్రమే, మ్యాజిక్ కాదు. గత ఎపిసోడ్లో చెప్పినట్టు పిఆర్పి ఈజ్ జస్ట్ ఎ మాన్యూర్, నాట్ ఎ మ్యాజిక్. మ్యాజికల్ పోషన్ ఇది ఇవ్వగానే బట్టతల రాకుండా ఉంటుందని అనుకోవడం పప్పులో కాలేసినట్టే. బట్టతల వ్యవహారంలో పిఆర్పి తీసుకుంటున్నప్పుడు ప్రాపర్గా డిహెచ్టీని బ్లాక్ చేయడానికి లేదా స్లో డౌన్ చేయడానికి మీకు ఫినస్ట్రైడ్ లేదా మినాక్సిడిల్ ఇచ్చారా గమనించుకోండి. అలా కాకుండా డైరెక్ట్గా పిఆర్పీలు ఇచ్చినప్పుడు ఇమీడియట్గా రిజల్ట్స్ రావడం సహజమే, కానీ చాలా త్వరగా మళ్ళీ ఆ రిజల్ట్స్ అనేవి, ఆ జుట్టు అనేవి ఊడిపోవడం జరుగుతుంది. కనుక ఎప్పుడు డిహెచ్టీ బ్లాకింగ్ చేయాలి, లేదా మీకు కేవలం జిఎఫ్సి లేదా పిఆర్పిఏ అవసరమా, దానితో పాటు ఇంకొన్ని రూట్ స్టిమ్యులేషన్స్ అవసరమా అనేది కూడా కనుక్కోండి. మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో జిఎఫ్సి లేదా పిఆర్పితో పాటు రూట్ స్టిమ్యులేషన్స్లో భాగంగా 40 నిమిషాల పాటు 4 రకాల ట్రీట్మెంట్లను రూట్ స్టిమ్యులేషన్స్గా ఇస్తారు. లో లెవెల్ లేజర్ థెరపీ, హై ఫ్రీక్వెన్సీ థెరపీ, మీసోథెరపీ అండ్ ఫోటోథెరపీస్.
కేవలం పిఆర్పి మీద డిపెండ్ అవ్వకుండా ఇంటర్నల్గా ఇన్సైడ్ అవుట్ అనే సూత్రాన్ని పాటిస్తాం ఇక్కడ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో. కనుక ఇంటర్నల్గా కూడా మీ బ్లడ్ ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా ఉందా, ఏవైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నట్లయితే దాని కరెక్షన్కి మీరు వ్యాయామము, డైట్ ఇలాంటివి పాటిస్తున్నారా అనేవి కూడా చెక్ చేసుకుంటూ 360 డిగ్రీస్ మీకు జుట్టు రావడానికి ఏమేమి స్కోప్స్ ఉన్నాయి వాటన్నిటినీ ఒకేసారి పిఆర్పి, రూట్ స్టిమ్యులేషన్స్, డైట్ ఇవన్నీ కూడా మీకు సూచించబడతాయి. అలాగే జిఎఫ్సి ట్యూబ్స్ అనేవి డైరెక్ట్గా మీ చేతికి ఇవ్వబడతాయి. సో ట్రీట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇవన్నీ విషయాలు పూర్తిగా కనుక్కొని ప్రైస్ విషయంలో కూడా చక్కగా డిస్కస్ చేసుకొని క్వాలిటీకి ఓటు వేయండి. క్వాలిటీ ఉన్న చోట కాంప్రమైజ్ కాకుండా మనం ప్రొసీడ్ అవ్వచ్చు ట్రీట్మెంట్కి. సో అది మీ డాక్టర్తో క్లియర్గా కనుక్కొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. పిఆర్పి ట్రీట్మెంట్స్ మామూలుగా జుట్టు రాలుతున్నప్పుడు, జ్వరం వచ్చి కాస్త జుట్టు బాగా ఎక్కువ రాలుతున్నప్పుడు హెల్ప్ అవుతాయి. కానీ కాస్త సివియర్గానే స్కాల్ప్ విజిబుల్ ఉన్నప్పుడు మాత్రం గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్స్ బాగా హెల్ప్ అవుతాయి. అడిగి చూడండి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్స్ గురించి మీ హెయిర్ డాక్టర్ని. బట్టతల వ్యవహారం నెక్స్ట్ గ్రేడ్కి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు చెప్తున్నారా అనేది కూడా చూసుకోండి. ఈ రోజు వరకే కాదు, పిఆర్పి అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి మళ్ళీ ట్రీట్మెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా మీరు క్లియర్గా కనుక్కోండి. సో పిఆర్పి ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఆహార విషయంలో, స్ట్రెస్ విషయంలో, స్లీప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే విషయాన్ని కూడా మీ డాక్టర్తో బాగా డిస్కస్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వ్యూవర్స్.